అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే చెప్తాను. ఈ వెయిట్ లాస్ డ్రింక్ చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో దీనికి కావాల్సినవి ఏంటంటే, నేనైతే ఇక్కడ కౌ ఘీ వాడతాను, ఆవు నెయ్యిని. మీరు ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే కనుక గేదె నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు నా ఛానల్లో ఆవు నెయ్యి వల్ల అసలు మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక అది ఒకసారి చూడండి. చాలామంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ డేని ఘీ కాఫీ తోటి స్టార్ట్ చేస్తారు. కాఫీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ అనమాట. సో ఇదొక వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. దీనికి కావాల్సినవి ఏంటంటే చాలా సింపుల్. 4 అంటే 4 ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సినవి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో ఆవు నెయ్యి, నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను, మీరు గేదె నెయ్యి కూడా వాడచ్చు. 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోండి. దాని తర్వాత నేను మిరియాలు, యాలకులు వీటిని పొడి చేశాను అనమాట. ఆ పొడి 1 స్పూన్ వేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇంకా దానిలో హాట్ వాటర్ వేసేసుకుని దాన్ని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత తాగేసేయడమే. ఇది మీ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీ స్కిన్కి కూడా చాలా మంచిది. మీ స్కిన్ గ్లో అవుతుంది. మీకు కనుక హెయిర్ ఫాల్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్ మీ బాడీ హెల్త్కి చాలా మంచిది. మీకు దీనివల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ ఆవు నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలేయిక్ యాసిడ్ అనే ఒకటి ఉంటుంది, CLA అని. నేను ఆల్రెడీ నా ఛానల్లో దీని గురించి కంప్లీట్గా చెప్పాను. ఇది ఫ్యాట్ బర్నింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, మీరు తీసుకునే ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా మీరు యూజ్ చేసేది ఏదైనా సరే అది మంచి క్వాలిటీ తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి యూజ్ ఉండదు. మీరు నార్మల్ది తీసుకుంటే కనుక మీరు కొనుక్కునే ముందు మంచి క్వాలిటీది తీసుకోండి. ఈ ఆవు నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఒబేసిటీని కూడా తగ్గిస్తాయి. సో మీకు ఈ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారో వాళ్ళకి. కాకపోతే మీరు ఇది తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేయండి. నేనైతే ఎప్పటి నుంచో ఈ డ్రింక్ తాగుతున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ కాబట్టి 1/2 స్పూన్ తోటి స్టార్ట్ చేయండి. కొన్ని రోజులు ఈ డ్రింక్ తాగి మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ అలాగే మీరు ఇది ఒక్కటే తాగేస్తే సరిపోదు, దీనికి తగ్గట్టు మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అండ్ అలాగే మీరు మంచి డైట్ కూడా తీసుకోవాలి. అలా అయితేనే ఇది యూజ్ అవుతుంది. ఒక పక్కన మీరు తాగేస్తూ గడ్డంతా తినేస్తే మీరు వెయిట్ లాస్ అవ్వడం కష్టం. సో వాటర్ ఎక్కువ తాగండి. అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేయండి. అట్లీస్ట్ వాకింగ్ చేయండి. వీలైతే రోజుకి 1000 స్టెప్స్ వేయండి. దాని తర్వాత తిన్న వెంటనే అస్సలు పడుకోవద్దు. ఒక 10 నిమిషాలు నడిచి చూడండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు డెఫినెట్ గా వెయిట్ లాస్ అవుతారు. అలా కాదు అని ఈ డ్రింక్ తాగేసి ఆ తర్వాత మీరు మీకు నచ్చినవి తినేస్తే మీరు అవ్వడం చాలా కష్టం. నేనైతే ఈ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకోమని చెప్తాను. పొద్దున్నే పరగడుపున వేడివేడిగా ఇది తాగండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఆవు నెయ్యి అనేది చాలా మంచిది, ఒక్కసారి వాడి చూడండి. కానీ మంచి క్వాలిటీ ఆవు నెయ్యిని వాడండి. ఈ డ్రింక్ అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా తాగి చూడండి, అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ డ్రింక్ తాగిన ఒక 1 అవర్ వరకు ఏమీ తీసుకోవద్దు. 1 అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి. మీకు మార్నింగ్ కుదరకపోతే నైట్ అయినా సరే వాకింగ్ చేయండి. తిన్న వెంటనే అస్సలు పడుకోకండి. అండ్ బయట ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు అవాయిడ్ చేయలేకపోతే గనక లిమిట్గా అయినా తీసుకోండి. అలా అయితేనే మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నట్టు. ఇవన్నీ తినేస్తూ వెయిట్ లాస్ జర్నీ అంటే అది అవ్వదు. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.